సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది వివాహిత స్త్రీలు ఆ వేదికగా పరిచయమైన మగవారితో ప్రేమలో పడి ఆనక అక్రమ సంబంధాలు కొనసాగించి ఆ ప్రియుడితో కలిసి భర్తను చంపేస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు తప్పక దొరికిపోతారు కదా. పైగా ఇది మామూలు చిన్న తప్పు కాదు, హత్యా నేరం. కాల్ డేటాయే వీళ్ళని పట్టించేస్తోంది. కానీ ఎన్ని సంఘటనలు చూసినా కానీ వాళ్ళు కాబట్టి దొరికిపోయారు, మనం దొరకం, అంత పకడ్బందీగా ప్లాన్ చేసాం అనే భ్రమలో పడి మురిసిపోతున్నారు ప్రతి అక్రమ సంబంధాల జంట. ఇదొక మాస్ హిస్టీరియాలా తయారైంది. నేరం చేసినవాడు దొరకక మానడు. పోలీసులకు దొరికాక అరెస్టులు, జైలు, పేపర్లల్లో, టీవీ ఛానళ్లల్లో కథనాలు, ప్రజల నోళ్లల్లో పునశ్చరణాలు అన్నీ మామూలే. ఈ విషయంలో స్త్రీలకి నేను నొక్కి వక్కాణించి చెప్పదలుచుకున్నది ఏంటంటే, అసలు ప్రేమ వ్యవహారంలో చిక్కుకునేటప్పుడే బాగా ఆలోచించండి. సదరు ప్రియుడు ఇలాంటి వ్యవహారాల్లో బాగా ఆరితేరినవాడు అయ్యుంటాడు. ఖచ్చితంగా మీకంటే ముందు ఎంతో మందితో ఇలా ఆటలాడుకొని ఉంటాడు. అలాంటి వాళ్ళకి ఇదో ఆట అంతే. వాళ్ళకి నీతి, నిబద్ధత, బాధ్యత ఉంటే కట్టుకున్న భార్యకి, కడుపురు పుట్టిన పిల్లలకి ద్రోహం చేసి మీ వరకు రాడు కదా. ఈ చిన్న సూక్ష్మాన్ని స్త్రీలు గ్రహించాలి. ఇలాంటి వాళ్ళు తీయగా మాట్లాడతారు, ఆకర్షణీయంగా ప్రవర్తిస్తారు. కానీ ఇదంతా స్త్రీలను ట్రాప్ చేయడంలో భాగం. వాళ్ళ దృష్టిలో ఇది జస్ట్ ఏ గేమ్. అందుకే స్త్రీలు అమాయకంగా వీరి మాటలకు లొంగిపోకండి. మీ జీవితాన్ని, కుటుంబాన్ని పాడి చేసుకోకండి. మీ భర్త విషయంలో, కుటుంబ వ్యవహారాలలో మీకు ఏదైనా బాధ, అసంతృప్తి, ఆందోళన ఉంటే మీ పెద్దవాళ్ళ దృష్టిలో పెట్టండి. అయినవారికి చెప్పుకొని సర్దుబాటు చేసుకోండి. అంతేగాని తాత్కాలిక ఆకర్షణలకు లొంగిపోయి దుర్మార్గుల వలలో పడకండి. ఈ సోషల్ మీడియా పరిచయాలు అక్రమ సంబంధాలకి, అవి హత్యా నేరాలకి దారితీస్తున్నాయి. కుటుంబాలపై హత్యా నేర కళంకం చెరగని ముద్రను వేసేస్తోంది. ఇది తరతరాలకు చెరగని మచ్చలా మిగిలిపోతుంది. పిల్లల జీవితాలు మీరు చేస్తున్న తప్పుల కారణంగా నాశనమైపోతాయి. చేయని తప్పుకు పిల్లలు శిక్ష అనుభవించాలి. కేర్ నాట్, నీదంతా ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ అంటారా? అది మీ కర్మ. కానీ స్త్రీలకి నా ప్రార్థన ఒక్కటే, మీ దారిన మీరు పొండి కానీ భర్తలను చంపకండి, చంపించకండి. ఎందుకంటే ఆనక మీరు, మీ ప్రియుడు వగైరా నేరస్తులంతా జైలుకు పోతారు. పిల్లలకు తండ్రి లేకుండా పోతాడు. తల్లి జైలుకు వెళ్ళిపోతుంది. పిల్లలు అనాథలుగా మారిపోతారు. చేయని తప్పుకు వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, భర్తలను చంపకండి.